హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఒకరు తన ఇన్కంలో 75% ఖర్చు పెడేస్తున్నాడంట. అంటే ఎక్స్పెండిచర్ 75%. ఖర్చు పెడుతున్నాడన్నా ఎక్స్పెండిచర్ అన్న ఒకటే కదా. ఒకవేళ తన ఇన్కమ్ 28% ఇంక్రీజ్ అయ్యి ఎక్స్పెండిచర్ కూడా 20% ఇంక్రీజ్ అయితే తన సేవింగ్స్లో పర్సంటేజ్ చేంజ్ ఏంటి అని అడుగుతున్నారు. మనందరికీ తెలుసు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి మనం ఖర్చు పెట్టేదంతా తీసేస్తే సేవింగ్స్ వస్తుంది. ఒరిజినల్గా ఇన్కమ్ 100 ఉందనుకుందాం. ఇన్కంలో 75% ఖర్చు పెట్టేస్తానంట. సో ఎక్స్పెండిచర్ 75%. ఇన్కమ్ 100 కాబట్టి 100లో 75% ఖర్చు పెట్టేస్తున్నాడు. 100లో 75% 75. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్స్ వస్తుంది. 100 మైనస్ 75 25. సో సేవింగ్స్ 25. ఇది ఒరిజినల్గా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్కమ్ 28% ఇంక్రీజ్ అవుతుందంట. ఇనీషియల్గా 100 ఉండేది 28% ఇంక్రీజ్ అవుతుందంట. 100లో 28% 28 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 28 128. ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అవుతుందంట. ఇనీషియల్గా 75 ఉండేది 20% ఇంక్రీజ్ అవుతుందంట. 10% 7.5 ఇంటూ 2 15 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 75 ప్లస్ 15 90. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే సేవింగ్స్ వస్తుంది. 128 మైనస్ 90 38. ఒరిజినల్గా ఇనీషియల్గా తన సేవింగ్స్ 25 ఉండేది, ఫైనల్గా 38 అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 13 ఇంక్రీజ్ అవుతుంది. 25 నుంచి 38 అవుతుంది. 25 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 25 వస్తుంది. ఇంటూ 100. 25 1s 4s 13 4s 52. సో 52% ఇంక్రీజ్ అవుతుంది. డీలో ఉంది. ఇది ఫార్ములాలో చెప్పాలంటే ఒరిజినల్గా ఇనీషియల్గా 25 ఉంది. సో ఇది ఇనీషియల్ వాల్యూ, ఫైనల్గా 38 అవుతుంది. సో ఇది ఫైనల్ వాల్యూ అని తీసుకుంటే ఇనీషియల్ వాల్యూ ఇచ్చి ఫైనల్ వాల్యూ ఇచ్చి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ముందే నేర్చుకున్నాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో డిఫరెన్స్ 13, ఇనీషియల్ వాల్యూ 25 ఇంటూ 100. లేదా నేను ఫార్ములా కూడా ఏం గుర్తుపెట్టుకోనంటే జస్ట్ సింపుల్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 13 25 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 25 వస్తుంది ఇంటూ 100 అంతే. ఇక్కడ పర్సంటేజెస్ నెంబర్స్ మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్కమ్ 28% ఇంక్రీజ్ అవుతుందన్నారు. ఇన్కమ్ 100 కాబట్టి 100లో 28% 28 కాబట్టి 28 యాడ్ చేసాం, 128 అయింది. ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అవుతుందన్నారు. ఎక్స్పెండిచర్ 75, 75లో 20% ఇంక్రీజ్ అవుతుంది. సో 75లో 20% 15. సో 15 యాడ్ చేస్తాం, 15 ఇంక్రీజ్ చేస్తాం. 75 ప్లస్ 15 90 అవుతుంది. అంటే కొంచెంమంది ఏం చేస్తారంటే ఇన్కమ్ 28% ఇంక్రీజ్ అవుతుంది కదా అని ఇక్కడ 28 యాడ్ చేసేస్తారు, 128 వస్తుంది. ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అన్నారు కదా అని 75కి 20 యాడ్ చేసేస్తారు. 75కి 20 యాడ్ చేసేసి ఇక్కడ 95 రాసేసుకుంటారు. సో 95 రాసుకుంటే తప్పు అనమాట. సో అలా చేయకండి. ఎక్స్పెండిచర్ 75, 75లో 20% ఇంక్రీజ్ అవుతుంది. సో 15 ఇంక్రీజ్ అవుతుంది, 90 అవుతుంది. ఓకే, ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇనీషియల్ ఇన్కమ్ 100 అని తీసుకుంటే ఎక్స్పెండిచర్ 75%. 100లో 75% 75. 100 మైనస్ 75 25. ఇన్కమ్ 28% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 28 ఇంక్రీజ్ అవుతుంది, 128 అవుతుంది. ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అవుతుంది. 75లో 20%. 10% 7.5 ఇంటూ 2 15. అంటే 15 ఇంక్రీజ్ అవుతుంది, 90 అవుతుంది. 128 మైనస్ 90 38. ఇనీషియల్గా 25 ఉండేది, ఫైనల్గా 38 అయింది, ఇంక్రీజ్ అయింది. సో పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇక్కడ 13 ఇంక్రీజ్ అయింది, 25 నుంచి 38 అవుతుంది. సో 25 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 25 వస్తుంది ఇంటూ 100. 1s 4s 13 4s 52. 52% ఇంక్రీజ్.